మోహన్ బాబు గారి, మంచు విష్ణు గారి భక్త కన్నప్ప ఈవెంట్కి మనోజ్ని పిలుస్తారా? ఇది అందరికీ ఉన్న డౌట్. 300-400 కోట్లతో ఆ సినిమా నిర్మిస్తున్నారు. మరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆ సినిమా ఈవెంట్కి ఇంట్లో వ్యక్తి అయిన తన తమ్ముడిని మంచు విష్ణుబాబు పిలుస్తాడా? అస్సలు ప్రసక్తే లేదు. అన్ననే చంపేస్తా అన్నవాడు, అన్ననే చంపేస్తా అన్న మనోజ్ని మంచు విష్ణు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? తాగి నోటికొచ్చి వాగిన మనోజ్ని మోహన్ బాబు గారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కాబట్టి ఈవెంట్కి మంచు మనోజ్ని పిలిచే ప్రసక్తే లేదు. రెండోది, మంచు మనోజ్ సినిమా కెరీర్ కూడా ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఇది ఫుల్ స్టాప్ పడుతుంది అని కూడా మనోజ్కి ముందే తెలుసు. ఫుల్ స్టాప్ పడుతుంది, నాకు అవకాశాలు రావు, మా నాన్నగారు అడ్డుపడతారు, అన్నయ్య అడ్డుపడతాడు అవకాశాలు రాకుండా అని కూడా మనోజ్కి తెలుసు. అందుకే జనసేనలో చేరబోతున్నాడా అంటే దాని గురించి ఇప్పుడు ఎందుకు అన్నాడు. నో కామెంట్ అన్నాడు. నెక్స్ట్ చూద్దాం అన్నాడు. మామూలుగా అసలు ఇష్టం లేకపోతే అబ్బేబే అస్సలు ఆ ప్రసక్తే లేదండి అని బల్ల గుద్దినట్టుగా చెప్పేవాడు. కానీ అలా చెప్పకుండా నో కామెంట్ అన్నాడంటే త్వరలో ఎస్ కామెంట్ అవ్వచ్చు. అది కూడా ఆళ్ళగడ్డలో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు భూమానాయరెడ్డి గారి ఇంట్లో వాళ్ళ ఇంటి అల్లుడయ్యాడు కాబట్టి మంచి పేరు వచ్చింది. ఏమో నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు అనౌన్స్ చేయొచ్చేమో. ఇప్పుడు ఏవైతే భైరవం అనే సినిమా, ఇంకోటి సినిమా, ఈ సినిమాలు ఉన్నాయో అవి మాత్రం ఫినిష్ చేసేసి నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటాడేమో అని అనుకుంటున్నారు సినిమా పెద్దలు, సినిమా క్రిటిక్స్. చూద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ మంచు మనోజ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.